ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్యా నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్యా నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలో స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనము. గట్టిగా విడువని కృపణాలో స్థాపించేనే సియోనులోనున్న స్తుతుల సింహాసనము. ఆమెన్ ఆమెన్. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, వాగ్దానం చేత తృప్తిపరిచి దర్శించి నడిపించు. యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. చదవండి ఎవరైనా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మన ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ ఈ ఉదయకాలపు సినాయి పర్వత ఉదయకాలపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మన తండ్రి అయిన దేవుని యొక్క కృప కనికరుణ చేత నింపబడుదురు గాక. సమాధానం కలుగును గాక. ఆమెన్ ఆమెన్. మనం చదివిన వాక్య భాగంలో ఇక్కడ మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క శ్వాసను కనపరచు ఆయన యందు మమ్మును. చూడండి, ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సన్నిధిలో మనకి ఆ దేవాది దేవుడు ఊరేగిస్తున్నాడు, మనల్ని ఊరేగిస్తున్నాడు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు. దేవుని యొక్క సువాసనగా మనం ఉండి దేవుని యొక్క సువాసన అంటే సాక్ష్య జీవితం వెదజల్లుతూ సాక్ష్య జీవితము ఇతరులకు ప్రకటింపజేస్తూ ఆ సువాసనను కనపరచు ఆయన యందు మమ్మును. క్రీస్తులో మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం పడిపోకుండా, మనము లోకంలో పడిపోకుండా, మనం ఓడిపోకుండా, మనకు ప్రతి పరిస్థితులన్నిటిలో దేవాదేవుడు విజయాన్ని కలుగు చేస్తున్నాడు. స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో పిల్లరా దేవుడు విజయముతో నింపుతున్నాడు. విజయం విజయం. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించినందువలన ఓడిపోయాడా గెలిచాడా అని మనం అనుకుంటే, క్వశ్చన్ చేసుకుంటే
సిలువలో మరణించిన దాన్ని బట్టి మనుషుల యొక్క చూపు ఓడిపోయాడు అని. కానీ దైవ ప్రణాళిక సిలువలో తన ప్రాణంను అప్పగించుకోవటమే దేవుడు సన్నిధిలో విజయమును పొందుకున్నాడని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి సంబంధించిన విషయంలో దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఆలోచన చేస్తే, దేవుడు విజయోత్సవంతో ఊరేగించబోతున్నాడు అని అంటే ఆయన కోణంలో విజయం అనేది మనుషుల కోణం వేరు, దేవాది దేవుని కోణం వేరు. సిలువలో మరణిస్తే శిలువ మీద దొంగ అనుకున్నారు అనేక మంది. ఓడిపోయాడు, నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు. కానీ దైవ ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏమిటి అని అంటే సిలువలో తన ప్రాణం పెట్టాలి. ఇప్పుడు ప్రాణం పోయినందుకు ఓడిపోయారని ప్రజలు అనుకుంటారు, కానీ ప్రాణం పోయినందుకే విజయం అని అదిగో దైవ సంబంధమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీ జీవితాన్ని దేవుడు విజయోత్సవంతో ఊరేగించబోతున్నాడు. ఎక్కడ చూసినా దేవుడు మనకు విజయముతో నింపబోతున్నాడు. ఓటమి అనేది దేవుడు మనకి ఇవ్వకుండా ఆయన విజయముతో నింపుతూ నడిపిస్తున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. విజయాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. విజయం దేవుడు కలుగజేస్తున్నాడు. ఈ రోజు ఉదయకాలం విజయం 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 విజయం. లార్డ్ థ్యాంక్ యూ, లార్డ్ థ్యాంక్ యూ. దేవుడు గొప్ప విజయంతో నింపుతున్నాడు, గొప్ప శక్తితో నింపుతున్నాడు, గొప్ప సామర్థ్యంతో నింపుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. వేడువని కృప నాలో స్థాపించెనే, వేడువని కృప నాలో స్థాపించెనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. అయ్యా, ఊరేగించుచున్నావు విజయోత్సవం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, ఈరోజు అత్యధికమైన విజయాన్ని మాకు అనుగ్రహిస్తాను వాగ్దానం చేశారు. మీరు మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగిస్తున్నందుకై స్తోత్రం. బలమైన దేవ, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు ముందు సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా, ఈరోజు అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డలకు దీవెనకరంగా మార్చు, ఆశకరంగా మార్చు. ప్రయాణంలో తొలగలు, యాక్సిడెంట్స్, అపాయింట్లు, ప్రమాదాలు కొట్టివేయి. కుటుంబాలకు క్షేమం దయచేయి. గూగుల్ మీట్ లో ఈ యొక్క సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కంచె కాపుదల క్షేమం, వారి కుటుంబాలకు క్షేమం దయచేయి ప్రభా. 50 జరవ సంఘానికి, పరిచర్య కుటుంబానికి, సంఘ బిడ్డలకు అందరికీ క్షేమం దయచేయి ప్రభా. అయా, కంచె వేతండి, కాపుదల దయచేయి తండ్రి. నీకు స్తోత్రం. ఈ దినమంతా తోడుగా బలమైన కార్యాలు చేసి నిలబెట్టమని అయ్యా ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ, ప్రతి బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావం చూపిస్తూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చేయబడిన ప్రతి ప్రార్థనను బట్టి, ఆరాధనను బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ యొక్క సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలు జాయిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడు నీడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రైజ్ జీసస్.